అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్న ఇవాళ అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై సభలో చర్చ జరగనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్పై చర్చించనున్నారు. అలాగే పలు బిల్లులపై చర్చించి శాసనసభ ఆమోదం తెలపనుంది. సభలో విశాఖ జిల్లా రుషికొండ భవనాల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించనుంది శాసనసభ. మరోవైపు రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, 108, 104 ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్షంగా చూద్దాం. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో చర్చల్ని ప్రారంభించడం, ఆయనే స్వచ్ఛందంగా వెళ్ళి మనం కలవాలి అనేటువంటి ఒక తొలి అడుగు వేయటం, దాని తర్వాత రెండు రాష్ట్రాలు సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం కోసం 2 కమిటీలు వేసుకోవడం జరిగింది. అధ్యక్ష, సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ ఇరు రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ సీనియర్ మంత్రులతోనూ మనం కమిటీలు వేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇప్పటికే ఫైనాన్స్ ఇష్యూ ఒకటి ఆ కమిటీ డిస్కషన్ చేస్తూ ఉంది. దీన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఆ కమిటీ ద్వారా మేము చొరవ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, తెలంగాణ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. అధ్యక్ష, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, గౌరవ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ట్రాన్స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అధ్యక్ష, అట్లానే ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతోటి, సీనియర్ సెక్రటరీలతోటి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులతోటి ఇంకొక కమిటీ ఉంది. డెఫినెట్గా సభ్యులు చెప్పినటువంటి ఆందోళన ఏదైతే ఆ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తుల్లో ఉందో దాని పరిష్కారం దిశగా ఈ సబ్జెక్ట్ని ఆ కమిటీకి రెఫర్ చేయడం జరుగుతుంది అనేటువంటిది సభ ద్వారా మీ ద్వారా సభ్యుడి దృష్టికి తీసుకెళ్తున్నారు. సంతోషం. క్వశ్చన్ నెంబర్ 226 జలవనరుల శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 10/10/2024 తేదీన 65 జీవో నెంబర్ ద్వారా 284.04 కోట్ల మొత్తంలో SDFM ఫండ్ కింద 2323 అత్యవసర పనుల నిమిత్తం ప్రభుత్వం పరిపాలక ప్రతిపాదనలు ఆమోదం పొందింది. అధ్యక్ష, రెండవ ప్రశ్నకు సమాధానం 2323 అత్యవసర పనులు అంటే కాల వ్యవస్థ పునరుద్ధరణ, ఆహార భద్రత పనులు మరియు కట్టల పటిష్టత వంటి పనులకు ప్రభుత్వం 10/10/2024 తేదీ 65 జీవో ద్వారా SDMF కింద 284.04 కోట్ల మొత్తానికి పరిపాలన ఆమోదం పొందింది. పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయి, త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుంది. అధ్యక్ష, పైన పేర్కొన్నవి కాకుండా 21/6/2024 తేదీన మొదటి CADA సమావేశంలో మరి కాడా కమిషనర్ 795 అండ్ ONDMF పనుల కోసం 79.01 కోట్లు, 7/8/2024 జరిగిన రెండవ కడా సమావేశంలో 0.21 కోట్ల మొత్తాన్ని ఆమోదించడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి. అధ్యక్ష, భక్తుల బలరామకృష్ణ గారు. బలరామకృష్ణ గారు, మీరు ఈ కాలవల వరకే మీ ప్రశ్నని రెస్ట్రిక్ట్ చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పుష్కర ఎత్తుకుపోతల పథకం ఉంది అధ్యక్ష. అదేవిధంగా చాగల్నాడు, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, వెంకటనగరం, కాటవరం APS IDC, తొర్రిగడ్డ పంపు స్కీములు ఉన్నాయి అధ్యక్ష. ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటెనెన్స్ చేయలేదు అధ్యక్ష. టెండర్లు ఇచ్చారు, కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష. ప్రతి ఎత్తుపోత పథకాల్లో కూడా 50% అబోవ్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. అదేవిధంగా చూస్తే కాలువలు దేనిలోని కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష. కాలువల పూడికలు తీయకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే నీరు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టులు కాలువల వల్ల
50% భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ ఎక్విజిషన్లో పోయినాయి అధ్యక్ష. మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు అధ్యక్ష. ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్లు ఇస్తా ఉన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా, ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ఎప్పుడైతే ఈ పూడికలన్నీ పూర్తిగా నిండిపోయినాయో కాలువలన్నీ ఈ జంగిలంతా క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఈ వైసీపీ విధ్వంస పాలనలో ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. దానివల్ల ఏంటంటే కాలువలు గంటలు పడిపోయి ఈ యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి తప్ప నీళ్లు చివరి ఎకరాలకి నీళ్లు వెళ్ళడం మానేస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా చూస్తే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్